నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అందరికీ తెలియచేయండి. మన సమాజంలోని అందరికీ తెలియజేస్తే ఇందులోని పూలే అంబేద్కర్ భావజాలాన్ని అందరికి అర్థమయ్యేలాగా ఒకటికి 2 సార్లు వింటే కానీ ఈ విషయాలు తెలియవు. ఈరోజు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1943లో ప్రసంగం చేసిన నేపథ్యంలో భారత సామాజిక వాస్తవాలు, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఎట్ ద టిష్యూస్ అండ్ ఫైబర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ, డాక్టర్ అంబేద్కర్, లేబర్ అండ్ పార్లమెంటరీ డెమోక్రసీ, ఢిల్లీ 1943. రాజకీయ ప్రజాస్వామ్యం యొక్క శరీర నిర్మాణం, కణజాలం, పీచు పదార్థాలు. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం, బిఆర్ అంబేద్కర్ కార్మిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 1943 ఢిల్లీలో. ఈ అంశంపై భారతదేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్ వర్కర్సు స్టడీ క్యాంపు ముగింపు సందర్భంలో ఢిల్లీలో జరిగిన లేబర్ ఇండియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8 నుండి 17వ తారీఖున జరిగిన 1943 నాటి డాక్టర్ అంబేద్కర్ ప్రసంగాన్ని ఈరోజు మీతో తెలియజేయాలని భావిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు మరియు ప్రసంగాల వాల్యూమ్ 10 యొక్క పేజీ 106 నుండి 112 వరకు గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా డాక్టర్ అంబేద్కర్ 1942 నుండి 46 అని పేరు పెట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈనాటికి చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ సిన్ టు క్రేవ్. ఇట్ ఈస్ నాట్ సిన్ టు క్రేవ్ ఫర్ హానర్, బట్ ఇట్ ఈస్ హానర్ డస్ నాట్ కమ్ యువర్ వే. యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రగుల్ ఇన్ డిస్పైర్. Your resistance should not desert you. If you are ungrateful, ignored or denied the credit you deserve. గౌరవం కోరుకోవడం తప్పు కాదు. కాకపోతే ఆ గౌరవం నీకు లభించకపోతే నిరాశతో నీ పోరాటాన్ని ఆపకూడదు. నీ అర్హతకు తగ్గ గుర్తింపు రాకపోయినా, మిమ్మల్ని కావాలని నిర్లక్ష్యం చేసినా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహానికి గురి కావద్దు. రాజకీయ ప్రజాస్వామ్యం సాధించాలంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం కావాలని బాబాసాహెబ్ చెప్పారు. మన దేశంలో ప్రస్తుత సామాజిక ప్రజాస్వామ్యం ఉందా? ఆర్థిక ప్రజాస్వామ్యం ఉందా? ఉందంటే అది ఏ రూపంలో ఉంది? బహుజనులకు ఉపయోగపడే రీతిలో ఉందా, లేక కేవలం ఆధిపత్య కులాలకు ఉపయోగపడే విధంగా ఉందా అన్నది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక ప్రజాస్వామ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపైన పెరిగిన దాడులు, సామాజిక ప్రజాస్వామ్యం భారతదేశంలో ఏ విధంగా కొనసాగుతుందో తాజా ఘటనలు, గణాంకాల ద్వారా విశ్లేషించుకోవాలి. ఆర్ఎస్ఎస్ భావజాల ఆధారిత రాజకీయ ప్రభావం పెరిగిన తర్వాత ఎస్సీ ఎస్టీలపైన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపైన దాడులు, మహిళలపైన అత్యాచారాలు, సామూహిక హింస, మత విద్వేష ఘటనలు మరింతగా పెరుగుతున్నాయి. 2024-25లోకి వెలుగులోకి వచ్చిన కొన్ని ప్రధాన ఘటనలు తెలియజేస్తాను. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దళిత మహిళలపై అత్యాచారాలు, మైనర్ బాలికలపైన లైంగిక దాడులు, సామూహిక హింస కేసులు వరుసగా నమోదయ్యాయి. తమిళనాడులో అంతర్కుల వివాహాల కారణంగా దళిత యువకులపై హానర్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. మణిపూర్లో ఆదివాసీ మహిళలపై జరిగిన దారుణాలు, గ్రామాల దహనం, నగ్నంగా నడిపించటం, వేలాది కుటుంబాల నిరాశ్రయ పరిస్థితి దేశ ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్రలో గుర్రంపై పెళ్లి ఊరేగింపుకు వెళ్ళినందుకు, మీసాలు పెంచుకున్నందుకు దళిత యువకులపై దాడులు జరుగుతున్నాయి. విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై
వివక్ష, ఆత్మహత్యలు 2024-25లో మళ్ళీ జాతీయ చర్చకు వచ్చాయి. గ్రామాల్లో భూమి వివాదాలు, ఆలయ ప్రవేశం, ప్రేమ వివాహాల కారణంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితులను మనం గమనిస్తే ఎన్సీఆర్బీ నివేదికలు, మానవ హక్కుల సంఘాల అధ్యయనాలు సూచించిన ప్రకారం ఎస్సీలపై నమోదవుతున్న నేరాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. దళిత మహిళలపై లైంగిక దాడుల కేసుల్లో శిక్షా శాతం చాలా తక్కువగా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేలాది కేసులు కోర్టుల్లో పెండింగులు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు పెరిగాయి. రాజీలు చేస్తున్నారు. రాజకీయ ప్రభావశీలుల కేసుల్లో విచారణ ఆలస్యం అవుతుంది. సామాజిక ప్రజాస్వామ్య అమలులో ఆధిపత్య కులాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిజమైన బాధితుల రక్షణ కోసం కాకుండా రాజకీయ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాయన్న విమర్శలు దేశంలో నానాటికి పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక ప్రజాస్వామ్యం ఎవరికి ఉంది? దేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే ఎవరికి ఉంది, ఎవరికి లేదు? దేశంలో కార్పొరేట్ రుణాల మాఫీ, ప్రైవేటీకరణ, నిరుద్యోగం, రైతు సంక్షోభం, కాంట్రాక్టు ఉద్యోగాలు పెరిగినందున నేపథ్యంలో బహుజనుల ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించింది. తాజా ఆర్థిక పరిస్థితుల్లో యువ నిరుద్యోగం చారిత్రాత్మక స్థాయికి చేరింది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. కాంట్రాక్ట్ మరియు గిగ్ ఉద్యోగ వ్యవస్థ పెరిగింది. విద్య, వైద్యం ఖరీదుగా మారినాయి. కార్పొరేట్ సంస్థలు లాభాలు పెరుగుతుండగా పేదరికం, అప్పుల భారం కూడా పెరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు, కార్మిక వలసలు ఇంకనూ కొనసాగుతున్నాయి. దేశంలో 2/3 ప్రజలు ఇప్పటికీ ఆర్థిక అసమానతలతో జీవిస్తున్నారు. సంపద కొద్దిమంది కార్పొరేట్ వర్గాల చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. రాజకీయ ప్రజాస్వామ్యం, నేర రాజకీయాల ఆధిపత్యం. దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ నేర రాజకీయాల ప్రభావం పెరుగుతుంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం 2024లో ఎన్నికైన అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, మహిళలపై నేరాలు, అవినీతి, ద్వేష ప్రసంగాల వంటి తీవ్రమైన కేసులు నమోదైనాయి. 2024-25లో కొన్ని క్రైమ్స్, మహిళలపై లైంగిక నేరాలకు సంబంధించిన రాజకీయ ప్రభావశీలులపై ఆరోపణలు పెరిగాయి. ద్వేష ప్రసంగాలు ఎన్నికల రాజకీయాల్లో సాధారణమయ్యాయి. మత కుల విద్వేష రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. డబ్బు, మీడియా, మత ప్రభావం ఎన్నికలపై మరింతగా పెరిగింది. మూలవాసుల సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్య సంక్షోభం సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించకుండా మూలవాసులను నిరంతరం బ్రాహ్మణీయ భావజాలంలో హిందూ మతంతో సమీకరించి ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి. అంటరానితనం, ఇతర మతాల పట్ల విద్వేషం, కుల వివక్షత, మత రాజకీయాలు ఇవన్నీ ఇప్పటికీ చాలా బాహటంగానే కొనసాగుతున్నాయి. వ్యసనాలు, ఓటు రాజకీయాలు, ప్రజాస్వామ్య సంక్షోభం మూలవాసుల ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయటానికే మద్యం, డబ్బు రాజకీయంగా ఉపయోగపడుతున్నాయని నిరంతరం విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైతే మూలవాసుల నైతికతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందో అప్పుడే ఓటును అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. దానితో రాజకీయ ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. ఒక సమాజం రాజకీయ ప్రజాస్వామ్యం పొందాలంటే తప్పనిసరిగా సామాజికంగా విద్యావంతం కావాలి, ఆర్థిక స్వావలంబన సాధించాలి, వ్యసనాలను వదిలేయాలి, రాజ్యాంగ చైతన్యం పెంపొందించాలి,
అప్పుడే రాజకీయ ప్రజాస్వామ్యం మూలవాసుల చేతుల్లోకి వస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేబర్ అండ్ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రసంగం ఢిల్లీ సెప్టెంబర్ 1943లో చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసంగ పాఠం ఇప్పుడు కూడా ఈ యొక్క వ్యవస్థకి సరిపోతుందని వారు ఏం చేశారో ఆ ప్రసంగాన్ని మీతో తెలియజేస్తున్నాను. మానవ సమాజ ప్రభుత్వ వ్యవస్థ చాలా ముఖ్యమైన మార్పులకు లోనైంది. ఒకప్పుడు మానవ సమాజం ప్రభుత్వ వ్యవస్థ నిరంకుశ సార్వభౌమాధికార రూపాన్ని కలిగి ఉండేది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని పిలువబడే ప్రభుత్వ వ్యవస్థ కూడా చాలా దీర్ఘకాలికమైన రక్తపాతం నిండిన పోరాటాల ఫలితంగా ఏర్పడింది. ప్రతి మనిషికి స్వేచ్ఛ, ఆస్తి, ఆనందంతో జీవించే హక్కు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా లభిస్తుందని ప్రజలు విశ్వసించారు. ఆ విశ్వాసానికి తగిన కారణాలు కూడా ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను వ్యక్తీకరించడానికి శాసనసభ ఉంటుంది. శాసనసభకు బాధ్యత వహించే కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది. ఈ రెండిటిపై నియంత్రణ కోసం న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత నడపబడే ప్రభుత్వం, ప్రజల కొరకు ఉండే ప్రభుత్వం అని భావించబడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి శతాబ్దం కూడా పూర్తి కాకముందే ప్రపంచంలో అనేక దేశాల్లో దానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఇటలీ, జర్మనీ, రష్యా, స్పెయిన్ దేశాలలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. భారతదేశం కూడా ఈ ప్రశ్నను సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. భారతీయులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది అంత గొప్ప కాదు, దాని లోపాలను కూడా గుర్తించాలి అని చెప్పగలిగిన ధైర్యం కలిగి ఉండాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎందుకు విఫలమైంది? నియంతృత్వ దేశాల్లో అది విఫలమైంది ఎందుకంటే దాని యంత్రాంగం చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో ఆలస్యం చేస్తుంది. శాసనసభ చట్టాలను ఆమోదించకపోవచ్చు. న్యాయ వ్యవస్థ వాటిని చట్టవిరుద్ధమని ప్రకటించవచ్చు. అందువల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నియంతలకు నచ్చదు. ఎందుకంటే అది నియంతృత్వానికి పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వదు. కానీ నియంతృత్వాన్ని వ్యతిరేకించే దేశాల్లో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై అసంతృప్తి పెరగడం మరింత ఆందోళనకరమైన విషయం. దానికి కారణం ప్రజలకు స్వేచ్ఛ, ఆస్తి, ఆనందం కల్పించడంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమవ్వడం. ఈ వైఫల్యానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంట్రాక్ట్ స్వేచ్ఛ అనే తప్పుడు భావజాలం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాంట్రాక్ట్ స్వేచ్ఛను విచిత్రమైనదిగా భావించింది. కానీ ఒప్పందం చేసుకునే 2 వర్గాలు సమాన స్థితిలో లేవనే విషయాన్ని గమనించలేదు. బలవంతులు బలహీనులను దోచుకునే పరిస్థితిని అడ్డుకోలేదు. దానితో పేదలు, అణగారిన వారు మరింతగా దోపిడీకి గురయ్యారు. రెండవది, సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదు అనే విషయాన్ని గుర్తించకపోవడం. ఇటలీ, జర్మనీ, రష్యాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎందుకు కూలిపోయిందంటే ఇంగ్లాండ్, అమెరికాలో ఎందుకు అంత సులభంగా కూలిపోకుండా ఉంది? దానికి కారణం అక్కడ సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం. సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యమే రాజకీయ ప్రజాస్వామ్యానికి కణజాలం మరియు పీచు పదాలు. సమానత్వం లేకుండా ప్రజాస్వామ్యం బతకదు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వేచ్ఛపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. మానవత్వాన్ని విస్మరించింది, సమానత్వాన్ని విస్మరించింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిన మరో పెద్ద సమస్య పాలక వర్గం మరియు పాలిత వర్గం అనే శాశ్వత విభజన. ఎప్పుడు పాలకులు ఒకే వర్గం నుండి వస్తారు. పాలిత వర్గాలు ఎప్పటికీ పాలక కులాలుగా మారలేవు. ప్రజలు తమ ప్రభుత్వం తమదేనని మర్చిపోతారు. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజల ప్రభుత్వం కాలేకపోయింది. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు కూడా కొన్ని తప్పులు చేశాయి. ఆర్థిక అంశాల ప్రాముఖ్యతను పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలనే రాజకీయ ఆశయాన్ని పెంచుకోలేదు. ట్రేడ్ యూనియన్ పోరాటాలకే పరిమితమయ్యారు. జాతీయవాదం పేరుతో మోసపోయారు. ట్రేడ్ యూనియన్లు అవసరం, కానీ అవి ఒక్కటే సరిపోవు. కార్మికులు ప్రభుత్వాన్ని నియంత్రించే స్థాయికి ఎదగాలి. అందుకోసం కార్మిక రాజకీయ పార్టీ అవసరం. కార్మిక వర్గం జ్ఞానం సంపాదించాలి, చదవాలి, పాలన నేర్చుకోవాలి. కేవలం పారిశ్రామికవేత్తలను తిడితే సరిపోదు. ప్రభుత్వాన్ని నడపగల సామర్థ్యం సంపాదించాలి. అందుకే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్స్ను నేను స్వాగతిస్తున్నాను. అవి కార్మికులను పాలకులుగా తీర్చగలవు. లేబర్ పార్టీ ఏర్పడినప్పుడు మాత్రమే కార్మిక వర్గ పాలక వర్గ స్థాయికి ఎదగగలదని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుటుంబ సభ్యులందరికీ తెలియచేయండి. చాలామందికి సబ్స్క్రైబ్ అంటే డబ్బులు ఏదో ఇవ్వడం అనుకుంటున్నారు. అదేమి కాదు. యూట్యూబ్ను చూసేటప్పుడు కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది నొక్కగానే సబ్స్క్రైబ్డ్ అని ఉంటుంది. పక్కన లైక్ అని కూడా ఉంటుంది. ఈ విషయాలు మీ కుటుంబంలో చిన్నపిల్లలను అడిగితే తెలియచేస్తారు. ఆ విధంగా ఇది మీరు లైక్ చేయటం, షేర్ చేయటం ద్వారా ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానికి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియోలన్నిటినీ అందరికీ తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.